కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. యేసు ప్రభు ఆ బేతనీయ పట్టణంలోకి వెళ్తున్నాం కదా, అక్కడ ఒక కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని ఎత్తుకొని రండి అన్నాడు. చదువు. మీరు దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చునలేదు, దానిని విప్పి తోలుకొని రండి. యేసు ప్రభు రేపు మట్టల ఆదివారం ఫామ్ డే అంటారు కదా, ఏముంటుందండి మట్టల ఆదివారము అంటారు. ఎందుకు ఈ మట్టల ఆదివారం అని పేరు పెట్టారు? దీనికి ఒక చరిత్ర ఉంది. రెండు రకాలుగా దీన్ని చరిత్రకారులు చెప్తారు. అయితే యేసు ప్రభు ఆ గ్రామంలోకి వెళ్ళి అక్కడ మొదట ఏం కలిపమన్నాడు? గాడిద కట్లు ఇప్పమన్నాడు. ఆ కట్లు ఇప్పితే అది ఆయనకు ఉపయోగపడుతుంది. దేనికి? యేసు ప్రభుకి ఉపయోగపడుతుంది. మనం కూడా మన పాపం కట్లు ఇప్పితే, ఊడిపోతే మన దేవునికి ఉపయోగపడతాం. మీ పాపముల చేత, మీ బంధకముల చేత బంధించబడి ఉన్నారంటాడు. కాబట్టి ఈ బంధకాలు మనకుంటే ఆయన ఉపయోగించుకోడు. ఆయనకు ఉపయోగకరంగా ఉండాలంటే మొదట మన కట్లు ఊడిపోవాలి. ఏం ఊడిపోవాలి? వాడుకుంటాడు. ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. పురుషులనే అని కాదు, స్త్రీలను కూడా దేవుడు వాడుకుంటాడు. బైబిల్లో చాలామంది వాడుకున్న స్త్రీలు ఉన్నారు. అలాగే ఇక్కడ ముందు ఆ కట్లు ఇప్పుకు తోలుకొని రండి అన్నాడు. ఏ కట్లు? ఆ గాడిద కట్లు. అది ఇప్పితే దేవుడు దాని మీద కూర్చుంటాడు. అది దేవునికి ఉపయోగకరంగా ఉంటుంది. అదే కట్లతో ఉంటే అది దేని పనికి వస్తుంది? అది ఎలాగా ఆ గాడి మీద కూర్చోగలడు ఆయన? ఏం అడ్డు వస్తున్నాయి ఆయన ఎక్కడానికి? దాని కట్లు అడ్డు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? దాని కట్లు అడ్డు వస్తున్నాయి. కాబట్టి ఆ కట్లు ఇప్పితే కానీ దేవుడు ఎక్కడానికి వీలు పడదని ముందు దాని కట్లు ఇప్పి తోలుకొని రండి. రెండో మాట ఏమన్నాడంటే, ఎవరైనా ఈ గాడిద